నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ పార్టీల మధ్య వార్ నడుస్తూ ఉంటుంది. సహజంగానే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పొలిటికల్ వార్ సహజం. కానీ ఇక్కడ పొలిటికల్ వార్‌లోకి మధ్యలో మీడియా తలదూర్చినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఏబీఎన్‌ని బ్యాన్ చేసింది. రీసెంట్‌గా వాళ్ళు లిఖితపూర్వకమైనటువంటి డాక్యుమెంట్ ఇచ్చారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నిన్న తాజాగా కేసీఆర్ గారికి సంబంధించినటువంటి విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి సిట్ విచారణ, ఆ విచారణకి ఏబీఎన్‌కి సంబంధించినటువంటి ఒక కెమెరామ్యాన్ వెళ్ళటం, ఆ కెమెరామ్యాన్‌ని అక్కడి నుంచి పంపించేయటం, గెంటేయటం. ఇది జరిగింది. దాన్ని ఏబిఎన్ ఏం చిత్రీకరిస్తోంది? గులాబీ గూండాల దాడి, కెమెరా జర్నలిస్ట్‌కి గాయాలు. ఇది వాళ్ళు ఆ లైన్ ఎత్తుకున్నారు. మొన్నటికి మొన్న బీఆర్ఎస్ పార్టీకి, ఏబిఎన్‌కి మధ్య ఏం జరిగింది? ఏబిఎన్ ఎందుకు విచారం వ్యక్తం చేయాల్సి వచ్చిందనేది మనం క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు ప్రధానంగా రీసెంట్‌గా కూడా కొత్త పలుకు రాస్తున్నటువంటి వేమూరి రాధాకృష్ణ, ఎవరైతే ఏబిఎన్‌కి సంబంధించినటువంటి గ్రూప్ సంస్థల చైర్మన్, ఎండీ ఉన్నారో, ఆయన మాట్లాడినటువంటి పదజాలం కొంత వివాదాస్పదంగా మారుతోంది ప్రతిరోజు చూస్తుంటే. ఇది ఎట్లా అనిపిస్తుందంటే, పడే గోడను నెత్తిన దొబ్బుకుంటున్నట్టుగా కనిపిస్తుంది రాధాకృష్ణ. ఎందుకు అని చెప్తున్నాను ఈ మాట అంటే, అది సహజంగా 'నైని బ్లాక్' సంబంధించినటువంటి కోల్ అంశంలో ఎన్టీవీ స్టోరీ ఎప్పుడైతే ప్లే చేసిందో, దాంతో వివాదం స్టార్ట్ అయ్యి, అది కాస్త టర్న్ తీసుకొని ఏబిఎన్ మధ్యలో చేతులు కాల్చుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏబిఎన్ వర్సెస్ బీఆర్ఎస్‌గా సోషల్ మీడియాలో అతిపెద్ద వార్ నడుస్తుంది. ఒకవైపు రాధాకృష్ణ గారికి సంబంధించినటువంటి మూలాలను బీఆర్ఎస్ పార్టీ పెకిలించి సోషల్ మీడియాలో ప్రజల ముందు పెడుతుంటే, ఈయనేమో గులాబీ గూండాలంటూ కూడా రాస్తున్నటువంటి పదజాలం. మొన్నటికి మొన్న ఆయన కొత్త పలుకులో కూడా రాసినటువంటి విధానం చూస్తే, సోషల్ మీడియాలో కూలీలు అంటాడు. అసలు జర్నలిస్టుల పట్ల సరే, ఇప్పుడు సోషల్ మీడియాలో కూలీలు అంటే సహజంగా సోషల్ మీడియాలో వారియర్స్‌కి గాని, జర్నలిస్టులకు గాని కొంత అభిమానంతోటో, లేదు అంటే రాజకీయ అంటే సోషల్ మీడియా వారియర్స్ అంటే పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియా వారియర్స్‌కి అయితేనేమో అభిమానం ఉంటుంది. ఇక జర్నలిస్టులకైతే ఖచ్చితంగా ఏ జర్నలిస్ట్ అయినా జీతాల కోసం పనిచేయాల్సినటువంటి వ్యవహారమే ఉంటుంది. అది ఏ ఛానల్ అయినా, ఏ పేపర్ అయినా. ఇవాళ మీడియా అనేది మన రాష్ట్రానికే, రాజకీయానికి, మీడియాకి కన్ఫైన్ చేసి చూడాల్సినటువంటి అవసరం లేదు. అంటే మీడియా, రాజకీయం, రాజకీయ పార్టీల మధ్య సంబంధాలని జాతీయ స్థాయిలో మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎవరు అవునన్నా కాదన్నా ఇవాళ సోషల్ మీడియా ఒక పవర్‌ఫుల్ మీడియం లాగా రాజకీయాల్ని, రాజకీయ పార్టీలని శాసిస్తున్నాయి అనటంలో ఎటువంటి కొట్టిపారేనటువంటి వాస్తవం అది. ఇవాళ తాజాగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్‌లో కూడా, యూనియన్ బడ్జెట్‌లో కూడా సోషల్ మీడియాకు పెద్దపీట వేస్తూ కంటెంట్ క్రియేటర్ల కోసం వాళ్ళు ట్రైనింగ్ సెషన్స్ కూడా పెట్టి, దానికోసం బడ్జెట్ అలొకేషన్స్ కూడా కేంద్రం చేస్తూ ఉంటే, ఈ సోషల్ మీడియా ఎంత పవర్‌ఫుల్‌గా మారుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇదే సోషల్ మీడియాను రాజకీయ పార్టీలు, మీడియా వాడుకొని ఇవాళ సోషల్ మీడియా మీద ఏబిఎన్ చేస్తున్నటువంటి దాడిగానే దీన్ని మనం అభివర్ణించాలి. ఇది మరి రాజకీయ కూలీలు అంటే ఎవరైనా జీతాల కోసం పనిచేస్తున్నప్పుడు దాన్ని కూలీల కింద ఎట్లా అభివర్ణిస్తారు? మరి ఆయన ఛానెల్‌లో పనిచేస్తున్నటువంటి వాళ్ళని పట్ల కూడా ఆయన అదే ఒపీనియన్‌తో ఉంటున్నారు. కూలీలుగానే ఆయన చూస్తున్నట్టున్నారు. జర్నలిస్టులకి కనీసం గౌరవ మర్యాదలో, లేదంటే గనక కనీసం ఆత్మ గౌరవాన్ని వంచించే విధంగా ఆయన భాష కనిపిస్తోంది. ఆయన వరుసగా చేస్తున్నటువంటి దాడి. అంటే ఇప్పుడు ఎప్పుడైతే అంటే గాలికి పోయేది కదా గీచుకుంటాం అంటారు చూసారా? అట్లా ఇప్పుడు ఏబిఎన్ గాలికి పోయేదాన్ని గీచుకున్నట్టుగా కనిపిస్తోంది. మరి ఆయన ఇంటర్నల్‌గా ఏదో ఉద్దేశ్యం లేకపోతే ఇటువంటి భావజాలం, ఇటువంటి వ్యాఖ్యలు, ఎందుకంటే మొన్నటికి మొన్న కొత్త పలుకు కంటే ముందు వీకెండ్ కామెంట్‌లో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సంబంధించి తెలంగాణ ఆత్మ గౌరవానికి ఎట్లా మీరు ఓన్ చేసుకుంటారని ఇప్పుడు కేటీఆర్ గారు ఒక ట్వీట్, అంటే ఆయన వాదన మనకు తెర మీదకొచ్చింది సోషల్ మీడియా వేదిక ద్వారా. ఇప్పుడు కేటీఆర్ గారు ఏమంటున్నారు? బరాబర్ కేసీఆర్ గారు తెలంగాణ ఆత్మ గౌరవమే అంటున్నారు. ఎవరి ఆత్మ గౌరవాలు వాళ్ళకుంటాయి. ఇప్పుడు తెలంగాణ ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ తెచ్చినటువంటి యోధుడైతే మాత్రం కేసీఆర్ గారే కదా! ఆ రోజు ఉద్యమంలో మీరున్నారు కదా! మీ ఏబిఎన్ కెమెరా కంటికి ఆ రోజు ఉద్యమ విజువల్స్ ఉన్నాయి గదా! ఎవరేం చేశారు తెలంగాణ ఉద్యమంలో మీకు తెలుసు కదా! ఇయన్నీ మర్చిపోయి ఇప్పుడు కూలీలు, సోషల్ మీడియా కూలీలు అంటే సోషల్ మీడియా అంత పవర్‌ఫుల్‌గా ఉన్న తర్వాత ఇక కూలీలు అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది మీకు? మరి మీరెక్కడ కూలీ? మీ ఛానలు, మీ పార్టీ ఎక్కడ కూలీ? దీనికి సమాధానం ఉందా మీ దగ్గర? అంటే
మనం వర్డ్స్ వాడేటప్పుడు లేకుంటే అవతల వ్యక్తికి కూడా ఆత్మగౌరవము, ఆత్మాభిమానము, గౌరవ మర్యాదలు ఇవన్నీ ఉంటాయన్న విషయాన్ని రాధాకృష్ణ గారు గుర్తుపెట్టుకోవాలి. లేదంటే గనక సీరియస్ కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు అది బ్యాన్ చేసిన తర్వాత మీరెట్లా ఆ పార్టీ ఆఫీస్‌కి వెళ్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీడియాలోకి రాజకీయాల్ని మనం రంగరించి చూసినప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ మీడియమ్స్ ఛానల్స్‌కి కూడా చాలా ఛానల్స్ అన్నీ ఒక నిలువు లైన్ లాగా మారిపోయినాయి. మరి అట్లాంటప్పుడు ఒక స్టాండ్ తీసుకున్నటువంటి ఛానల్స్ అన్నింటిని కూడా మీరు ఆ పార్టీకి వెళ్తే ఖచ్చితంగా అది ఏ ఏ రాష్ట్రంలో అయినా అదే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు చెన్నై, తమిళనాడు తీసుకున్నా, కర్ణాటక తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా, ఇదేం తెలంగాణకు ఒకటే ఏమి ప్రత్యేకం కాదు. అన్ని రాష్ట్రాల పరిస్థితే తెలంగాణలో కూడా ఉంటుంది. ఇప్పుడు అట్లా అనుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో సాక్షికి సంబంధించినటువంటి మీడియాకి, టీవీ5, ఏబిఎన్‌కి ఉన్నటువంటి వారు కూడా మనకు తెలిసిందే. కొత్తగా మనమేమి ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో, ఇవన్నీ చూసుకుంటే ఓవరాల్‌గా ఏదో అక్కస్తోటే ఏబిఎన్ ఈ విధంగా జరుగుతోంది, ఈ విధంగా చేస్తున్నారు అని మనకైతే కనిపిస్తోంది. రాజకీయ నిపుణులు కూడా అదే చెప్తూ ఉన్నారు. పాలిటిక్స్‌ని కొంత అనలైజ్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా. సో, మీరు కూడా ఏబిఎన్ ఎందుకు పదే పదే బీఆర్ఎస్ మీద ఇటువంటి దాడులు చేయటం ఎంతవరకు కరెక్ట్? మరోవైపు ఎందుకు ఆయన మధ్యలోకి దూరి ఖచ్చితంగా బలిపశువు అయ్యారా అనేది మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.